కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. నేతలతో పాటు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడెంలో సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సొంత పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షిగా రెండు గ్రూపులుగా విడిపై మాటల యుద్ధానికి తెరలేపారు. దీంతో ఏం చేయాలో తోచక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. నేతలతో పాటు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడెంలో సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సొంత పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షిగా రెండు గ్రూపులుగా విడిపై మాటల యుద్ధానికి తెరలేపారు. దీంతో ఏం చేయాలో తోచక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.